నేను మస్తుసార్లు అనుకుంటా మా అత్తతో ఒక్క మాట కూడా వాడకుండా పని చేసుకోవాలని చెప్పి, కానీ ఏదో ఒక చిన్న విషయానికి తిడుతూనే ఉంటదిరా. మేము మా సొంతూరుకు ఒక దగ్గర 2-3 నెలలు అయితే అవుతుంది అనమాట. మస్తు రోజుల తర్వాత వచ్చారు కదా అని చెప్పి మటన్ తీసుకొస్తానికి షాప్ కి అయితే పోయింది మా అత్త. ఆ లోపల నేను అన్నం వండుదాము అని చెప్పి అయితే అన్నం అయితే పొయ్యి మీద పెట్టిన. నేనేమో ఎక్కువ కుక్కర్లోనే ఉంటాను అనమాట. అట్లా ఉంటే మా వాళ్ళకైతే నచ్చది. సరే అని చెప్పి గంజి వంపేటట్టుగా పెడదాము అన్నట్టుగా అయితే భగోన్లను అయితే పెట్టి ఉంటాను అనమాట. ఇంకా మా పిల్లలకి స్నానం చేపించి వచ్చేసరికి అన్నం మెత్తగా మా అత్త కూరలో ఉప్పు కారం తక్కువ అయితే వేసుకుని తింటది, కానీ అన్నం మెత్తగా అయితే మాత్రం అస్సలు తినదనమాట. ఇంకా అన్నం మెత్తగా అయింది చూసి ఒకటే తిరిగి అక్షంతలు అయితే వేస్తూనే ఉంది. నాకేమో ఒకదికి చేయగలుగుతుంది, ఒకదికి ఏమేమో సరే మెత్తైనన్నాన్ని దీన్ని పాడైన ఎందుకు అని చెప్పి తుప్పేసి దాని మెత్త విసికి ఒడియాలు అయితే పెడదాము అన్నట్టుగా ఒడియాలు పెడుతుంటే ఈడ కూడా తిడుతుంది. ఎందుకంటే మా ఊరు సైడ్ అయితే కోతులు అయితే ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకా వీటిని కాపాడుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఒడియాలు పెట్టిన తర్వాత పొద్దుంతా వీటిని ఎండలా నేనే కావాలండాలంట అట్లా అని చెప్పి తిరుగుతా ఉంది. నాకు తెలిసి ప్రతి ఇంట్లో గిట్లనే ఉంటుండొచ్చు అత్త కోడల అనుబంధము. తిట్టేదాకా అత్త, తిట్టించుకునేదాకా కోడలు వాళ్ళు ఉండనే ఉండరు. నేను ఒడియాలు పెడుతుండేమో అమ్మలకలు అక్కడిక్కడ తిరుగుకుంటా ఓ పిల్ల ఎండాకాలం మొత్తం అయిపోయిన తర్వాత వానాకాలం ఒడియాలు పెడుతున్నాయి అని చెప్పి అయితే అంటారు. వాళ్ళకి తెలియదు అసలు విషయమో అన్నం మెత్తగా ఒడియాలు పెడుతున్నా అని చెప్పి. సరే కానీ వీడియో చూసి గట్టినే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా.